హన్నమ్మ దేవుని ఆలయం విడిచిపెట్టుకోకుండా 84 సంవత్సరాలు ఉండి దేవాలయం విడిచిపెట్టుకోకుండా కన్నీటితో ప్రార్థన చేసింది. లూకా సువార్త 2వ హన్న కదా. ఆషేరు గోత్రం హన్నమ్మ చూసి బతుకులు మార్చుకుందామండి. హన్న పవర్ఫుల్ క్యాండిడేట్, మంచి లేడీ, వృద్ధాపంలో ఉంది, శరీరం సహకరించడానికి ఎన్ని సంవత్సరాలంట 84 సంవత్సరాలు అయ్యుండి దేవాలయం విడివక కసుగొట్టుకుంటూ వెతుకుతూ దేవుని సన్నిధానం ఏం చేసిందా కన్నీటితో రాల్పిన వ్యక్తి. ఈరోజు ఆమె చరిత్ర బైబిల్ రాపించాడు దేవునికి స్తోత్రం. ఏదో మనం ఆదివారం వచ్చి ఒక రోజు ఇట్లంటే కాదు. సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధానం ఊడవాలా కదా. సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధానాన్ని యేసుక్రీస్తు మాట లోకానికి కరపత్రం ద్వారా, పాట ద్వారా, జీవితం ద్వారా, సహాయం ద్వారా మనం ఉంటారు కదా. అందుగురించి ఈ లోకానికి నీవే ఒక ఆదర్శవంతులుగా నేనే ఈ లోకానికి నిలబడతాను, నేనే సువార్త ప్రకటిస్తున్నాను, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు, నేను కూడా సువార్తను ప్రకటిస్తానని తీర్మానం చేసుకుంటే నీవు నమ్మకమైన వ్యక్తి. అందుగురించి ప్రియులారా, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా, ఓ కులానికి మతానికి చెప్పానా? అన్ని కులాలు చెప్పాడు. 10:36 అపోస్తల కార్యములు చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. మరి ఎంతవరకు నెమ్మదితో ఒకసారి ఆలోచిస్తాం. ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించుకుందాం. ఒక్క క్షణం తీరిపోతే పరిస్థితి ఏముంటుంది? బాధ, అర్థనాదాలు కదా. మనం చూస్తుంటే వాళ్ళు బతికినప్పుడు ఏడ్చింటే చచ్చినప్పుడు ఏడుస్తున్నారు. ఒక ఆయన మన చనిపోతుంటే, అరే ఇప్పుడు కదరా నాయన, ఇప్పుడు పోయే బండి మీద వెళ్ళి లక్ష బండి కొనిస్తు కదరా, నీ కారు కొనిస్తున్నా ఆయన, నీకు బండి కావాలి కొనిసి ఇన్ని లక్షలు ఇవ్వమంటే ఇప్పుడు వెళ్ళిపోతువా? మమ్మల్ని పూర్తి పాతి పెట్టాలి, నీవు మాకంటే వెళ్ళి బాధపడతావు. అర్థనాదాలు ఎందుకంటే బతికినప్పుడు వాళ్ళకి వాక్యం తెలియదు, దేవుడు తెలియదు. బతికినప్పుడు వాళ్ళకి తెలియదు, చనిపోయిన తర్వాత బోరు నేడుస్తారు. బతికిన తర్వాత కటౌట్ పెట్టుకుంటే ఏముండదు, ఆత్మ పాతాళం పోయింది. అందుగురించే బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ప్రియులారా, దుష్టుడు దేవుని మన అందరూ పాతాళానికి పోతారంట కదా. దుర్మార్గ పద్ధతులు మానుకోవాలా అంటే నీవు నీ పిల్లలకు బోధించాలా, నీవు నీ కుమార్తెలకు బోధించాలా, నీవు నీ పిల్లలకు బోధించాలా కదా. ఎందుకంటే మనం చేస్తున్నామా? లాస్ట్ మాట ముగించుకుందాం. చూడండి ప్రియులారా, నిర్గమకాండం చూడండి, దేవుడు ఏం చెప్పాడో ఒకసారి ఆలోచించండి. ఈ నిర్గమకాండంలోన దేవుడు ఏం చెప్పాడో ఒకసారి, మరి దేవుడైన యెహోవా ఒకసారి మనము మరి 6వ అధ్యాయం చూడండి ప్రియులారా. నిర్గమకాండంలో చూసినట్టయితే మరి వాటికి బోధించాలంట పిల్లలకి. వాటిని 6వ అధ్యాయము నిర్గమకాండము 6వ అధ్యాయం చూసినట్టయితే ఏమి చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం అనుకుంటా, అది 2వ ద్వితీయోపదేశకాండము 6:9 అనుకుంటా, బాధ దగ్గర రాసుకున్నాను కానీ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 2 నుంచి మరి 5 వరకు చదవండి త్వరగా. దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడు, బాగా ఆలోచించాలి. లాస్ట్ మాట, భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన 6వ అధ్యాయము 1, నీవు నీ కుమారుని దేవుడని భయపడి నేను ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు దీర్ఘాయుష్మంతుడై ఉన్నట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచు దేవుని యందు మీరు దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలెను. చూడండి, ఎన్నో వచనం అంటే 4వ వచనం అనుకుంటా. 4 చదువు, 4 చదువు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అతి ప్రియుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను ఆలకించండి, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి కదా, ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు
త్రోవ వెళ్ళి నడుచున్నప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కనులు నడుమున బాసికములు ఉండవలను. నీ ఇంటి ద్వారమును బంధకములను గౌనుల మీద రాసుకోవాలి. ఇటు వాక్యాలు ఉన్నాయి కదా, ఇట్లా రాసి పెట్టుకోవాలి ఇంట్లో ద్వారాలకి కదా. వాటిని ఏం చేయాలంట? పిల్లలకు బోధించాలా, నడుచుకోవాలా, సాటించాలా, పాటించాలా, నడుచుకున్న పాట పాడాలి. సినిమాలకు పాట ఉంటే ఒక ఆయన సినిమా వస్తే కాలుతో డప్ప కొట్టుకొని సినిమా పాట పాడతాడు. ఏమి వాళ్ళు బలం ఉండదని కదా. సినిమా పాట పాడుకొని కాలు తోతాడు. ఒక పాట పాడుతుంటే డ్యాన్స్ కదా, ఇది సపోర్ట్ కొడుతుంది. ఎందుకని నీకు బతికిచ్చింది? సినిమా పాట పాడడానికే నీకు బతికిచ్చినాడా? ఒక పాట పాడుతుంటే కాలుతో డ్యాన్స్ చేస్తాడు. జాగ్రత్త కుమారు, నేను లేపు పాడేస్తుంటాడు దేవుడు కదా. దినములు చెడ్డవు కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి అంటాడు. ఈరోజు టైం ఎంతవరకు ఉంది కదా. మన టైము, ఈ టైం ఏ టైము ఎప్పుడు రాలిపోతామో తెలియదు. నేను రాలిపోదు, నువ్వు రాలిపోయి ఎవరు రావచ్చు. మరణాన్ని దృష్టికి, మరణానికి సావు, భయము, తేడా, వేద, వర్ణము, జాతి గురించి. మరణం అనేది ఎవరిని ఇప్పుడు వస్తుంది కదా. మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభం. ఇంకో జీవితం మనకుంది కదా. పరలోక రాజ్యం ఉంటే నరకం, 7 జన్మలు లేదు. మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభం. నీ దేవుని కొరకు బతికితే, బాప్ని తీసుకుంటే, దేవుని నమ్మి బాప్ని తీసుకుంటే, దేవుని కొరకు జీవిస్తే మనిషికి వరం అయిపోతుంది. మరణం భయం కాదు. ఎవరి బిడ్డలకి? దేవుని బిడ్డలకి వరం అయిపోతుంది. లోక మరణం అంటే సావంటే అర్థనాదాలు వేదన పడుతుంది. మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభం అంట కదా. మనిషికి మరణము అనేది వస్తుంటుంది పోదు. మనం భయపడకూడదు. మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితానికి ఆరంభం. ఒకసారి ఆలోచించాలి. ప్రార్థన చేయ ప్రేమ, ఒకరికి ప్రార్థన చేయి, స్తోత్రం. ఒకరికి క్లుప్తంగా సమయం లేదు, క్లుప్తంగా ప్రార్థించాలి. అనుముచ్చుకోండి. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మనపరుపు చూస్తున్న దేవుడు, రాజు నా కుమార్తెల ఈ లోకములు వెలుగుబడి సర్వోచ్చ రాజ్యానికి మీరు అఫ్ఘనిస్తాన్ సెలవించారు ప్రభావానికి దాని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో కేవలం తాగుతూ తిరుగుతూ ఈ లోకములది ప్రభా ఇది శరీరాశ, దేశరాశ, జీవధర్మం కానీ తండ్రి వల్ల పుట్టినవే కాదు. అది లోకాశలు గతించుకునేది. నా మాటలు గతించడం చదివించారు. ఇది కోరుతాను ప్రభా. మా తండ్రి డాక్టర్ చెప్పిన లేఖన బాగానే పడి ప్రభా, మా జీవితాలు మార్చడం వాళ్ళని మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు తండ్రి. ఈ లోకం కేవలం మొట్టదే కానీ నీ పర్వత రాజ్యంలో నిలుపుదలంగా చదివించాడైనా. ఎంతో మంది రాలిపోతుంది, ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి. మాకైతే నైనా ఈ లోకంలో ఇంకా మాకు దేవుడు మాకు సహాయం చేసే ప్రభావిత స్తోత్రం ఆయన. 2005 నుంచి 2006 సంవత్సరం నడిపిస్తున్నాం దేవానికి స్తోత్రం ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి. ఏ విషయం రుణం తీసుకుని మాకేంటున్నాయినా మాకు అన్ని విధాల మీద తోడుగా ఉన్న దేవుడు ప్రభా. అదే తండ్రి వచ్చిన వాళ్ళ చిత్రం బట్టి, మందును బట్టి, ఇక్కడ వచ్చిన పెద్దలు బట్టి, ఒక సిస్టర్ బట్టి, ఈ కుటుంబంలో మీ రాజు చెప్పిన వాక్యం బట్టి ప్రభా, మీ రాజును బట్టి ప్రభా, ఈ లోకంలో కేవలం ముట్టని సెలవించావు తండ్రి. ఈ లోకంలో తాగుతూ తిరుగుతూ ఇది కాదు దేవుడు ఇచ్చింది. దేవుడు ఇచ్చిన ఆత్మను పరలోక రాజ్యము నీలో పెట్టాలని సెలవించాడు. ఎవరో దీపం నీలో ఉంది, ఎవరో దీపం నీలో పెట్టాడు. దీపం ఉన్నది ఇల్లు చక్క పెట్టుకున్నాను ప్రభా. అవును తండ్రి, మాలో తప్పలేదు, మాలో పాపం చెల్లించండి. లోకంలో తండ్రి మేము క్షమించవలసిన దేవుడు ప్రభా. ఎంత ఘోర పాపమైనా నా దగ్గరకు వస్తే నేను క్షమిస్తాను తండ్రి. లేదా మేము ఘోర పాపమైన కూడా క్షమించే దేవుడు ప్రభా. నువ్వు మాత్రమే నిజమైన దేవుడు. ఒక చెప్పకపోతే 2 చెప్ప చూపించావు తండ్రి. నీకు నా కొరకు తండ్రి కల్వరి శిలువలో యాగమైపోయినావు, బలియాగమైపోయినావు. నేను మాత్రం శిలువలో ప్రాణం పెట్టావు తండ్రి. నా దేవాలయం శాఖలో ప్రభా, ఆ నదువారము అలాగే చిన్న కూతురు, పెద్ద కూతురు, వెంకట కొలుచుంటారు. ఆ శుభార్త అందించావు ప్రభా. అనేక శుభార్త అందించావు తండ్రి. ఎక్కడ ఆలస్యం ఎక్కువైపోయింది, ఎక్కడ చేయాలని ఇబ్బందిగా ఉంటాయి. అయినతో కూడా అర్థం చేసింది శుభార్త. పార్వతో చదివించారు. అలాగే తండ్రి విశ్వాసం తెలుసుకుంటూ అలాగే దాని రేఖల బాధను బట్టి వచ్చిన వాళ్ళందరూ దీవించి వాళ్ళకి కావాల్సిన దీవెన, వాళ్ళకి ఆశీర్వాదం, వాళ్ళకి ఏది కావాలి ప్రభా సహాయశివుడై నువ్వు దాంట్లో మరొకసారి చేసి కట్టుకుంటూ నువ్వు చేసిన మీరు దీవులు వాళ్ళకి సరిపోసుకుంటూ ప్రభుత్వాలు ప్రార్థించి చూపిస్తూ నీకు చెప్తూ ప్రార్థించి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్.
లే మధు ప్రార్థన చేయి క్లుప్తంగా. మధు క్లుప్తంగా ప్రార్థన చేయి. ఇత్తబడిన వాక్యం నిమిత్తం క్లుప్తంగా. స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రమైన కన్నీళ్ళతో మహాపరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా స్తోత్రం తండ్రి. తండ్రి మీరు ఇచ్చిన ఈ యాజకుడు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం అయ్యా స్తోత్రం తండ్రి. ప్రభువా అయ్యా మేమున్న ఇల్లు ఎక్కడ ఉందో మాకు నేర్పించండి. అవును దేవా. అయ్యా మా ఇల్లు ఈ లోక సంబంధమైనదా లేక మీ దగ్గర ఉన్నటువంటి పరలోక సంబంధమైనదని ఆలోచన వాడు కలుగుటకు మేము ప్రతి విషయాన్ని మీరు యాజకుల ద్వారా మాట్లాడించిన ప్రతి విషయాన్ని మేము అయ్యా మా హృదయంలో ఉంచుకొని ఒకరోజు 2 రోజులు కాదయ్యా అయ్యా ఆదివారం ఒకరోజు కాదయ్యా అయ్యా ప్రతి దినమున అయ్యా మీ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని నీ యందు నీతి కలిగి నీ యందు భయభక్తులు కలిగి ప్రతికి అవకాశం ఒక ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. యువతను స్తోత్రములు. దేవా వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. దేవా వాక్యం వింటూ వారిలో ఉన్న దేవా ఈ వాక్యము ద్వారా లోపలి ఏ బాధతో ఉన్నారో ఇక్కడికి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి అందరూ జ్ఞాపకం చేసుకున్నారు. లోతులు